హలో నమస్తే. యూట్యూబర్ రావణ్ అరెస్టు అంశానికి సంబంధించిన వివాదం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంబంధించి రాజకీయ వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది. రావణ్ ఏలూరు దళిత క్రిస్టియన్లకు సంబంధించిన సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన, ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 4 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆ 4 పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. అక్కడ నుంచి ఆయనకు బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత గన్నవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఆ కేసు దేశద్రోహం కేసుగా చూసాం. ఈ కేసులో ప్రస్తుతం రావణ్ రిమాండ్లో ఉన్నారు. నెల్లూరు జైల్లో ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి గన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసుకు సంబంధించి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలను చూస్తూ ఉన్నాం. ఓ యూట్యూబర్ పైన ఈ తరహా కేసులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం భయపెడుతోందా? ప్రభుత్వం భయపెడుతోందా? మాట్లాడే వాళ్ళని భయపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా? లాంటి చర్చలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ అరెస్టుని ఖండిస్తూ ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలు రావణ్ పైన ఉపా చట్టం, దేశద్రోహం లాంటి చట్టాలు పెట్టడాన్ని ఖండిస్తూ ఉన్నాయి. తక్షణం ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కోరుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది తప్పుడు కేసులు రావణ్ పైన బనాయించారు, ఆయన పైన పెట్టిన ఉపా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉంది. సో చాలామంది జర్నలిస్టులు, చాలామంది మేధావులు కూడా ఈ తరహా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అఫీషియల్గా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మీడియా కావచ్చు, మరికొంతమంది వ్యక్తులు కావచ్చు మాట్లాడుతున్న మాటల ప్రకారం హిందూ మతానికి వ్యతిరేకంగా రావణ్ మాట్లాడారు, హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడారు, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రమే కాదు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, తనకి దేశభక్తే లేదు అని చెప్పారు. లాంటి కొన్ని వీడియోలను కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలన్నీ కట్ పేస్ట్ వీడియోలుగానే ఉన్నాయి. పూర్తి సమాచారం లేకుండా 1-2 పదాలను తీసుకొని వాటిని ప్రమోట్ చేస్తూ రావణ్ని దేశద్రోహిగా, రావణ్ని హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది రావణ్ని సమర్థిస్తున్న వాళ్ళ మాట. సో కేవలం బిట్స్గానే మాత్రమే ఉన్నాయి. ఆయనకు సంబంధించిన ఛానల్లో పూర్తి వీడియోలు ఉన్నాయి. పూర్తి వీడియోలు చూసినప్పుడు అది సరైనదా కాదా తెలుస్తుంది అనే విషయం చెప్తూ వస్తున్నారు. అదే సమయంలో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మావోయిస్టు హిడ్మా మరణం సందర్భంగా రావణ్ మాట్లాడిన వీడియో, ఆ వీడియో సందర్భంగా ఇప్పటికీ అనేక మంది మావోయిస్టులు మరణించారు, ప్రాణాలర్పించారు. సో యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అంటూ ఆయన మాట్లాడిన మాట పైన అభ్యంతరం వ్యక్తమైంది. యుద్ధం కొనసాగుతూనే ఉంది అంటే ఆయన మావోయిస్టులకు మద్దతు ప్రకటించారు, మావోయిస్టులు ఉద్యమం ఇంకా కంటిన్యూ కావాలని ఆకాంక్షించారు, కంటిన్యూ అవుతుంది అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇది దేశద్రోహంగా భావిస్తూ కేసు నమోదు చేసినట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పటివరకు అనేక మంది మద్దతు ప్రకటిస్తూ వచ్చారు, తప్పుపడుతూ వచ్చారు. ఈ పర్టికులర్ కేసు, ఈ పర్టికులర్ సెక్షన్స్ పెట్టడాన్ని తప్పుపడుతూ వచ్చారు. బహుశా దేశంలో ఒక యూట్యూబర్ పైన ఈ తరహా దేశద్రోహం కేసులు, ఉపా కేసులు నమోదు చేయడం అనేది ఎక్కడ జరగని విషయంగా చెప్తూ వస్తున్నారు. ఒకే అంశానికి సంబంధించి 4 చోట్ల కేసులు పెట్టడం, 4 చోట్ల వరుసగా 4 రోజులు బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన తర్వాత దేశద్రోహం కేసు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెన్షన్ని తెలియచేస్తున్నాయి. ఇలాంటి విమర్శలను కూడా చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా రావణ్కి మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మద్దతు ప్రకటించారు. రావణ్ పైన పెట్టిన కేసు ఏమాత్రం నిలబడేది కాదు అని చెప్తున్నారు ఆయన. ఏబి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. 2014 నుంచి 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో అనేక ఇబ్బందులను ఫేస్ చేశారు, కేసులను ఫేస్ చేశారు. సో ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఇటీవల కాలంలో ఆయన స్వతంత్రంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన స్వతంత్రంగా తన అభిప్రాయాన్ని చెప్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో అమరావతిలో అదనపు భూసేకరణ అంశాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు. అమరావతికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా వస్తున్న ఇబ్బందులేంటో ప్రజలకు చెప్తూ వస్తున్నారు. అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు అనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. అక్కడ రైతులకు సంబంధించిన అనేక అంశాలపైన కూడా ఏబి వెంకటేశ్వరరావు గలమెత్తుతూ వస్తున్నారు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి. ఉపా చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్కి వర్తించదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఈ చట్టాన్ని కక్షపూరితంగానే పెట్టినట్లు కనపడుతుంది అని చెప్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఆయనకు సంబంధించిన వీడియోలని పూర్తిగా నేను పరిశీలించాను. పూర్తిగా ఆ వీడియోలను పరిశీలించిన తర్వాత ఆ వీడియోలని ఆధారంగా ఈ తరహా సెక్షన్లు పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, సరైనది కాదు, ఈ చట్టం ఈ కేసు నిలబడదు అనే విషయాన్ని చెప్తున్నారు. చాలా వీడియోలను చూసిన తర్వాత, వీడియోలో ఉన్న కంటెంట్ని గమనించిన తర్వాత ఇది ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పెట్టిన కేసుగా కనపడుతుంది, కానీ ఆ కంటెంట్ని బేస్ చేసుకుని పెట్టిన కేసుగా కనపడట్లేదు. దాంట్లో అటువంటి కంటెంట్, దేశద్రోహానికి సంబంధించిన కంటెంట్ కావచ్చు, ఉపా చట్టం పెట్టడానికి కావాల్సిన మెటీరియల్ అటువంటి కంటెంట్ కావచ్చు, రావణ్ మాట్లాడలేదనే విషయాన్ని కూడా ఏబి వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఏలూరు సభలో ఆయన మాట్లాడిన మాటలపైన అభ్యంతరం ఉంది, ఆయన మాట్లాడిన బూతులపైన అభ్యంతరం ఉంది, దానిపైన కేసులు నమోదయ్యాయి. కానీ ఆ పర్టికులర్ ఇష్యూ పైన
కేసు నమోదు చేయాలనో కక్షపూరితంగా వ్యవహరించాలనో ప్రభుత్వం భావించి ఇటువంటి సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేయడం, ఇటువంటి సెక్షన్లు పెట్టి జైలుకు పంపించాలని ఆలోచన చేయడం ప్రజాస్వామ్యాన్ని హరించటం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనుకుంటున్నారా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆఫ్ఘనిస్తాన్లా మార్చాలనుకుంటున్నారా అనే ప్రశ్న కూడా ఏబీ వెంకటేశ్వరరావు వేస్తున్నారు. బూతులు దిగితే చెప్పాను కదా, మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి, ఫైల్ చేయాలి, ఆయన పర్మిషన్ ఇస్తేనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, మహా అయితే 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ కేసే కదా, వాడు బతికున్న నాళ్ళు ఉంటుంది కదా కేసు వాడి మీద, ఓపిక పట్టండి. మనం ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా, ఒక ఆఫ్ఘనిస్తాన్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా? లెటస్ ముందు దాన్ని డిసైడ్ చేసుకుందాం రండి. సో ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం తాజాగా పెడుతున్న కేసులు, ఈ అరెస్టులు ఇవన్నీ ఆఫ్ఘన్ని తలపిస్తున్నాయి అనేది ఆయన అభిప్రాయంగా కనపడుతోంది. ఆధునిక ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధమైన పాలన ఉండాల్సిన అవసరం ఉంది. చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకొని మేము కేసులు పెడతాం, మేము బెదిరిస్తాం తరహాలో ప్రభుత్వాలు వ్యవహరించకూడదు అనే విషయాన్ని చెప్తున్నారు. చట్టబద్ధమైన పాలన ఉంది, బూతులు మాట్లాడినప్పుడు పెట్టే సెక్షన్స్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి, దానికి సంబంధించి పడే శిక్షలు ఉన్నాయి. అలా కాకుండా మాకు అధికారం ఉంది కదా, మేము వర్తించని సెక్షన్లు కూడా పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తాం, బెదిరిస్తాం లాంటి ఆలోచన ప్రభుత్వం చేయడం సరైనది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు నిలబడదు అనే విషయాన్ని చెప్తున్నారు. రావణ్ పైన పెట్టిన కేసు కక్షపూరితమైన కేసుగా ఏబీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఇప్పటివరకు సమాజంలో అనేక మంది నుంచి మద్దతు రావణ్కి వచ్చినప్పటికీ తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు కూడా పూర్తి డీటెయిల్స్తో సెక్షన్స్ అన్నింటినీ కూడా చదువుతూ ఆయన మాట్లాడిన కంటెంట్ పైన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ కేసు నిలబడదు, ఇది అక్రమ కేసు అని చెప్పడం అనేది ప్రభుత్వానికి ఇబ్బందిని కలిగించే పరిణామంగా ఉంది. ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మిగతా విమర్శలన్నీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు చేసిన విమర్శలుగా చూస్తున్నప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావు చేస్తున్న విమర్శలను మాత్రం ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు చేసిన విమర్శలుగా ప్రభుత్వము చూడలేదు, ప్రజలు చూడలేరు. కాబట్టి దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది.